మార్కెట్ యార్డులో జిల్లా కలెక్టరేట్ నిర్మించాలని గతంలో జీవో నెంబరు 124ని విడుదల చేయడం జరిగింది. ఆ రకంగా మార్కెట్ యార్డ్ నుంచి స్థలాన్ని రెవెన్యూకి కూడా బదలాయింపు జరిగింది. అయితే ఈ కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత కలెక్టరేట్ని అక్కడి నుంచి మార్చాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నట్టు, అలాగే వేరే చోట స్థలం చూసి అక్కడ నిర్మాణానికి వేగవంతంగా ప్రయత్నం జరుగుతున్నట్టుగా మీడియాలోనూ ప్రజల్లోనూ కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా హాజరయ్యి మార్కెట్ యార్డ్లోనే జిల్లా కలెక్టరేట్ నిర్మించాలని చెప్పేసి అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడడం జరిగింది. అనంతరం నిన్న మన స్థానిక శాసనసభ్యులు కూడా కలిసి మెమోరాండం ఇచ్చి మార్కెట్ యార్డ్లోనే నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా కోరాం. ఆయన కూడా ఎక్కడికి కలెక్టరేట్ తరలిపోదు, అక్కడే నిర్మిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రజల్లో కానీ మొత్తం అందరిలో చర్చ ఏం జరుగుతుందంటే, ఏమైనప్పటికీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు అఖిలపక్ష పార్టీల తరఫున శాసనమండలి చైర్మన్ శ్రీ కొయ్య మోహన్ రాజు గారికి మెమోరాండాన్ని కూడా సమర్పించి ఇక్కడే నిర్మించేలాగా మీరు కూడా ప్రభుత్వంతో, అధికారులతోటి మీ ద్వారా కూడా కృషి చేసి ఇక్కడే నిర్మించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. తప్పకుండా నా వంతు సహకారం చేస్తామని చెప్పేసి చైర్మన్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా కేంద్రం భీమవరంలో ఉన్నటువంటి కలెక్టరేటు ప్రజలకి చాలా దూర ప్రాంతంలో చాలా అసౌకర్యంగా ఉన్న వాస్తవం. అయితే వాళ్ళ జిల్లా కలెక్టరేట్ని మరింత ప్రజలకు చేరువలో ఉండే విధంగా గతంలో మార్కెట్ యార్డు స్థలాన్ని తీసుకోవడం జరిగింది. ఆ స్థలంలో 20 ఎకరాలు, దాదాపుగా 124 జీవో ఇచ్చి 20 ఎకరాలు కలెక్టరేటు అలాగే జిల్లా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్నటువంటి మార్కెట్ యార్డు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం అది. వీళ్ళ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి కూడా అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం భీమవరం మార్కెట్ యార్డు స్థలం. అక్కడ కలెక్టరేట్ నిర్మాణం చేస్తే ప్రజలందరికీ కూడా సౌకర్యంగాను అన్ని ప్రాంతాల వరకు అందుబాటులో ఉండేటువంటి కలెక్టరేట్గా ఉంటుంది. అందుకని అఖిలపక్ష పార్టీలుగా ఇవాళ కలెక్టరేట్ నిర్మాణం మార్కెట్ యార్డులోనే నిర్మించాలని చెప్పి ప్రజలందరి యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడే నిర్మాణం చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే వాళ్ళ కలెక్టరేట్ని భీమవరం కన్నా ఇప్పుడున్న దానికన్నా ఇంకా సుదూర ప్రాంతంలో కలెక్టరేట్ పెట్టాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వస్తూ ఉన్నాయి. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. వీళ్ళ కలెక్టరేట్ అనేటువంటిది ప్రజలకి, జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగానే కలెక్టరేట్ ఉండాలి. అది మార్కెట్ యార్డులోనే ఉండాలని చెప్పి అఖిలపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ మేరకు ప్రజాప్రతినిధికి వినతిపత్రాలు ఇస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు శాసనమండలి చైర్మన్ కొయ్య మోహన్ రాజు గారు కూడా వినతిపత్రం ఇచ్చాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మార్కెట్ యార్డ్ అనేటువంటిది ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం. అక్కడే నిర్మాణం జరగడం కోసం తమ వంతు సహకారం చేస్తామని చెప్పి కూడా శాసనమండలి చైర్మన్ మోహన్ రాజు గారు హామీ ఇచ్చారు. గతంలో మనం పేపర్లో, టీవీల్లో చూస్తున్నాం, పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం నుంచి కలెక్టరేట్ వేరే నియోజకవర్గానికి లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్తుందని. దాని గురించి ఈ రోజున అఖిలపక్ష పార్టీల తరఫున మెమోరాండం ఇవ్వడానికి కొయ్య మోహన్ రాజు గారిని కలవటం, ఆయనకి మెమోరాండం ఇవ్వటం జరిగింది. దాన్ని ఆయన చూసి తప్పనిసరిగా ఇది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీనికి నేను మాట్లాడి తప్పనిసరిగా భీమవరంలోనే మార్కెట్ యార్డ్లోనే కలెక్టరేట్ ఉండేటట్టు నేను చేస్తానని మాట ఇచ్చారు. చాలా సంతోషకరమైన విషయం.